రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం విడుదల చేయనున్న శ్వేతపత్రాలపై ప్రధాన చర్చ జరగనుంది. ఇక కొత్త ప్రభుత్వం పనితీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది వైసీపీ. ఢిల్లీలో ధర్నా చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయి. అసెంబ్లీలో సీట్ల కేటాయింపు ఇంకా జరగలేదు. దీంతో జగన్ సామాన్య సభ్యుడిగానే సభకి హాజరు కానున్నారు. ప్రతిపక్ష హోదా అంశం కూడా సభలో ప్రస్తావనకి రానుంది. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. అయితే నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని అధికార పార్టీ ఇప్పటికే చెప్పేసింది. దీంతో వైఎస్ జగన్ సభలో ఎలా వ్యవహరిస్తారు, ఎక్కడ కూర్చుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై సభలో శ్వేతపత్రాలు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ శ్వేతపత్రాలపై ఎప్పుడు చర్చించాలి అనేది బీఏసీలో చర్చించనున్నారు. శ్వేతపత్రాలపై చర్చకి వైసీపీ ఉంటుందా, ఉండదా అనేది కూడా ఆసక్తిగా మారింది. సభ నుంచి పారిపోయేందుకు జగన్ సిద్ధపడుతున్నారని, అందుకే ఢిల్లీలో ధర్నాకి ప్లాన్ చేసుకున్నారని ఇప్పటికే అధికార పక్షం విమర్శలు చేస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును కూడా సభ ముందుకు తీసుకురానుంది ప్రభుత్వం. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాలు 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుగా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి రావాలని టీడీఎల్పీ సూచించింది.